హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ జనరేషన్లో ఈ సోషల్ మీడియా ఎలా మారిపోయిందంటే ప్రతి ఒక్కరు దీంట్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం, లేదంటే ఉన్న అకౌంట్స్తోనే ఎదుటి వాళ్ళ పైన తప్పుగా మాట్లాడడం కానీ, బ్యాడ్గా ట్రోల్ చేయడం కానీ, లేదంటే సరే ఒక్క స్టేజ్ వరకు వాళ్ళ ట్రోల్ చేసినా తప్పుగా మాట్లాడినా పర్లేదు కానీ పర్సనల్గా టార్గెట్ చేస్తారు. పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక స్థాయికి చేరిపోతూనే ఉంది, కానీ దీన్ని అయితే కంట్రోల్ చేసే విధానమే చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మూవీస్ చూస్తూ ఉంటాం, అలాగే రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. బట్ వాటిల్ని ఒక స్టేజ్ వరకు ఉంచితే బాగుంటుంది, కానీ వాటిల్ని మెయిన్గా తీసుకొని వాటి గురించి మనసుకు తీసుకొని ఎదుటోళ్ళ పైన, వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ పైన కానీ, లేదంటే చిన్నపిల్లల పైన తప్పుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. సో రీసెంట్గా మనం చాలా సంఘటనలు అయితే చూస్తూ ఉంటాం అనమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫేవరెట్ హీరో గురించి ఏదో అన్నారని చెప్పి వాళ్ళని వేరే వాళ్ళు టార్గెట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు. రాజకీయాల పరంగా అయితే మరీ ఎక్కువగా అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ సరే, ఇప్పుడు రాజకీయ నాయకుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఆ రాజకీయ నాయకుడు మాట్లాడేది మీకు నచ్చలేదు అనుకోండి, అతనే తిట్టండి, లేదంటే అతని గురించి మాట్లాడండి, అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి కానీ, లేదంటే వాళ్ళ లేడీస్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం సోషల్ మీడియాలో ఇదే జరుగుతూనే ఉంది. సో సోషల్ మీడియాల గురించి ప్రభుత్వాలు కూడా కొంచెం మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటివి జరగకుండా వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకుంటే తప్ప ఇవైతే ఆగదనమాట. సో రీసెంట్గా కూడా ఏం జరుగుతుందంటే, మనం గత ప్రభుత్వం చూసుకున్నాం, అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత ప్రభుత్వం చూసుకున్నామంటే చాలామంది కార్యకర్తలు కావచ్చు, లేదంటే రాజకీయ అభిమానులు కావచ్చు, ఏంటంటే కూటమి ప్రభుత్వం గురించి కానీ, లేదంటే జనసేన ప్రభుత్వం గురించి కానీ, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం గురించి కానీ ఇలా వాళ్ళ నాయకుల గురించి మాట్లాడడం ఓకే, అంతవరకు అయితే యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళ నాయకులకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, లేడీస్ గురించి, చిన్నపిల్లల గురించి, వాళ్ళ కుటుంబ విషయాలు బయట పెట్టడం కానీ, ఇవన్నీ ట్రోల్స్ చేయడం కానీ, అలాగే బ్యాడ్గా కామెంట్స్ చేయడం, బ్యాడ్గా మెసేజ్లు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అలాంటి వాటిపైన వాళ్ళైతే గట్టి యాక్షన్ తీసుకున్నారు. అలాగా బ్యాడ్గా కామెంట్ చేసే వాళ్ళ గురించి, అలాగే బ్యాడ్గా పోస్టులు పెట్టిన వాళ్ళ గురించి కూడా వాళ్ళు గట్టి యాక్షన్ తీసుకొని అరెస్టులు చేయడం కూడా జరిగిందనమాట. ప్రజెంట్ అయితే అదే జరుగుతుంది. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓన్లీ గత ప్రభుత్వం గురించే కాదు, అంటే గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళనే టార్గెట్ చేయట్లేదు. కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం వాళ్ళైతే అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. రీసెంట్గానే కిరణ్ అనే ఒక వ్యక్తి, అతను కూడా వైఎస్ భారతి గారి గురించి కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట బ్యాడ్గా. సో దానిపైన కూటమి ప్రభుత్వం వాళ్ళైతే గట్టిగా యాక్షన్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అతను అయితే సస్పెండ్ చేశారని కూడా తెలుస్తుంది అనమాట. సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులు కూడా కంప్లైంట్ చేసి అతన్ని అరెస్ట్ అయ్యే విధంగా చేశారని కూడా ఒక న్యూస్ అయితే తెలుస్తుంది అనమాట. సో కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం వాళ్ళైతే అస్సలు ఊరుకోవట్లేదు. ఈ సోషల్ మీడియా యూస్ చేసుకొని తప్పుగా మాట్లాడితే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మాత్రం అస్సలు ఊరుకోదు. అది వాళ్ళైనా సరే, పక్కన వాళ్ళైనా సరే. సో చూసుకొని కొంచెం మీకు నచ్చకపోతే నచ్చని వాళ్ళపైన కొంచెం అది కూడా ఒక స్టేజ్ వరకే కామెంట్స్ ఉండాలి, కానీ మనం మితిమీరిన కామెంట్స్ అయితే చేయకూడదు అనమాట. ఫ్యామిలీ విషయాలకైతే అస్సలు వెళ్ళకూడదు. సో ఫ్యామిలీ విషయాలు కానీ పర్సనల్ విషయాల గురించి కూడా అస్సలు మాట్లాడకూడదు అనమాట. సో అది చూసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, లేదంటే కామెంట్స్ చేయడం కానీ చేయండి. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు మాత్రం వీళ్ళైతే గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా చెప్పారు, సోషల్ మీడియా యూస్ చేసుకొని ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, ఎవరన్నా తప్పుగా కామెంట్స్ చేసినా కానీ మేమైతే అస్సలు వదలము, గట్టిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆయన కూడా చాలా గట్టిగా చెప్పారనమాట. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.